యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీశారని, ఇప్పుడు అదే ప్రాజెక్టు వద్దకు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నీళ్లు రానిస్తలేరు, నీళ్లు నింపాలి, కాలువ ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్ ద్వారా నీళ్లు పంపింగ్ చేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో 10 ఏళ్ళు బకాసురులాగా తిని 10 ఏళ్ళు లక్ష కోట్ల అప్పులు చేసి మరి నీకు సిగ్గు లేకుండా అక్కడికి పోయి ఏదో చేస్తామని కుంగిపోయిన కాళేశ్వరం కాడికి పోయి అంత మునగాళ్ళు, మహామునగాళ్ళు, బావ, తమ్ముడు అందరు కలిసి అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తి ఏదో మీరు చేస్తలేరు, మీరు చేయకపోతే మేము చేయమా అని చెప్పి చేయాలని అంటారు. మీరు చేసే ముఖాలు అయితే ఒక ప్రణాళిక లేకుండా, ఒక డిపిఆర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు 3 ఏళ్లలో మీరు కావాలని కలుపుకొని 40-35 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి మరి అంబేద్కర్ గారి పేరు మీద ఆడ తమిళేటి దగ్గర చేస్తే దాన్ని కాదని పైసల కక్కుర్తి కోసం మాజీ ముఖ్యమంత్రి గారు పోయి మరి తప్పు కదా అక్కడికి పోయి బయట 3 స్టేజీలు మార్చి డబ్బులు వస్తాయని డౌన్లో తీసుకుపోయి పెట్టి పంపింగ్ చేయాలంటే ఇలా అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. ఎంతో గొప్ప అందరినీ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోయి అది మన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో